మాదిగలను ప్రధాని నరేంద్ర మోడీకి మందకృష్ణ మాదిగ తాకట్టు పెట్టారని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు గెల్వన్న ఇక ఐక్య సంఘం ఆధ్వర్యంలోని మందకృష్ణ మాదిగ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గెల్వన్న మాట్లాడుతూ బీజేపీ దళితులపై దాడులను చేయిస్తోందని చెప్పి అన్నారు. వెంకయ్య నాయుడు దృష్టికి మాదిగల సమస్యలు తీసుకెళ్లినా ఏమీ చేయలేదని ఆరోపించారు. దళితుల ఓట్లు చీల్చడానికే ప్రధాని సభ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. 2 సార్లు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితుల సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పి బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్మకూడదని గెల్వన్న అన్నారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో దళితుల ఉపకులాల సమర పేరని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఒక సభ పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమీకరించి ఆ సభను సమర పేరుతో దానికి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆయన అంటే వేరే సందర్భాల్లో ఓ మీటింగ్ పెట్టి నరేంద్ర మోడీని కాకుంటే ఇంకెవరిని పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 రోజులలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల సమయంలో మా యొక్క జాతిని ఒక పార్టీకి తాకట్టు పెట్టడం కోసానికి సభ జరుగుతున్నట్టుగా మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి భావించి ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాలి. మా దళిత జాతి ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క సభను చూసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాటలను మోసపోవద్దని, మందకృష్ణ మాదిగ ఉపన్యాసాలు చూసి ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజలను చైతన్యం చేయడం కోసానికి ఒక సౌహార్దాన్ని విడదీయడం కోసం ప్రయత్నం చేస్తున్న దాన్ని ఖండించడం కోసానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ ఉపకులాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 70 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఈ ఉద్యమం ఏర్పడ్డది ఎంఆర్పిఎస్. దానికి గత 29 సంవత్సరాలుగా అనేక ఎస్సీ ఉపకులాలు మొత్తం కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసినాయి, అన్ని సభలను జయప్రదం చేసినాయి. ఈ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అనేక మంది అమరవీరులయ్యారు. కానీ చివరికి నాటికల్లా అన్ని పార్టీలు ఎన్నికల నాటికి అనేక వాగ్దానాలు చేసి చివరి సమయంలో అనేక ఈ 30 సంవత్సరాలు దళితులను ఓటు బ్యాంక్గా వాడుకొని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మోసంలో భాగంగానే నరేంద్ర మోడీ ఈ సభ నిర్వహణ చేస్తూ ఉండు. ఎందుకు నిర్వహణ చేస్తున్నామని చెప్పి మేము బలంగా చెప్తున్నాం అంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో దేశంలో అధికారాన్ని వెలుగబెడతా ఉంది. ఆయా దేశంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓ 16-15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో మొత్తం దళితుల మీద ఊచకూతలు వస్తూ ఉన్నారు. అనేక మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ బీజేపీ పార్టీ ఖండించిన పాపన పోలేదు. ఎక్కడ దళితుల మీద దాడులు జరుగుతుంటే దాన్ని అరికట్టి శిక్షలు వేసినటువంటి సందర్భాలు లేదు. ఈరోజు అట్లాంటి పార్టీకి ప్రతినిధి అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి నేను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పడం అనేది ఎక్కడి వరకు సమంజసమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. రెండోది, ఆ బీజేపీ పార్టీలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వెంకయ్య నాయుడు